ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. మానవ జన్మ చాలా శ్రేష్టమైనది, పవిత్రమైనది. మానవులు ఏ ఏ పనులను చేయవచ్చు, ఏ ఏ పనులను చేయకూడదు, మానవులు ఎలా నడుచుకోవాలో మనకు మహర్షులు పురాణాల ద్వారా, శాస్త్రాల ద్వారా చెప్పి ఉన్నారు. మనము కొన్ని తప్పులను చేసినట్లయితే జీవితంలో అష్టకష్టాలు అనుభవించాలి. మన ఇంట్లో మనము ఇప్పుడు చెప్పబోయేటువంటి తప్పులను గనక చేసినట్లయితే అష్టకష్టాలు అనుభవించాలి. ఈ తప్పులను సరిదిద్దుకున్నట్లయితే మన జీవితాంతము అష్టైశ్వర్యాలతో, సకల సంపదలతో సంతోషంగా ఉంటాం. మన ఇంట్లో అస్సలు మనం చేయకూడనటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సూర్యోదయము, సూర్యాస్తమాన సమయంలో నిద్రించకూడదు, భుజించకూడదు అని మనకు ఋషులు చెప్పి ఉన్నారు. అంటే ఉదయం 5 గంటల నుండి 7 గంటల లోపల నిద్రించడము, భుజించడము చేయకూడదు. అదేవిధంగా సాయంత్రం కూడా 5 గంటల నుండి 7 గంటల లోపల ఇంట్లో నిద్రించకూడదు, ఆహారాన్ని భుజించకూడదు. సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు కావచ్చు, అస్తమిస్తున్నప్పుడు కావచ్చు, మనం ఇంట్లో ఆహారం భుజించినా, నిద్రించినా దరిద్రం పడుతుంది అని మనకు ఋషులు చెప్పి ఉన్నారు. రెండవ తప్పు, పగిలిపోయిన అద్దంలో ముఖం చూసుకోకూడదు, పగిలిపోయిన అద్దాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు అని మనకు శాస్త్రాల్లో చెప్పి ఉన్నారు. అద్దం చంద్రస్థానం కాబట్టి పగిలిపోయినటువంటి అద్దాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు. ఒకవేళ ఇంట్లో ఉంచుకున్న పగిలిపోయిన అద్దంలో ముఖం చూసుకొని అలంకారం చేసుకోకూడదు. ఇది దరిద్ర హేతువు. ఇక మూడవ పొరపాటు, చాలామంది స్త్రీలు ఉదయం నిద్ర లేవగానే బెడ్ కాఫీ తాగడానికి ముఖం కూడా కడగకుండా వెళ్ళి అగ్ని వెలిగిస్తారు, అంటే స్టవ్ వెలిగిస్తారన్నమాట. స్నానం చేయకుండా అగ్నిహోత్రుణ్ణి ప్రజ్వలింపజేయరాదు అని ఋషులు చెప్పి ఉన్నారు. అంటే స్నానం చేసిన తర్వాత మాత్రమే స్టవ్ వెలిగించాలి, వంట చేయాలి. కొంతమంది స్త్రీలు, గురువుగారు ఉదయాన్నే మేము స్నానం చేసి భర్తకు కాఫీ పెట్టించి పిల్లలకు వంట చేయడం కుదరదు అనేటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు కనీసం కాళ్ళు చేతులు ముఖం కడుక్కొని కాస్త బొట్టు పెట్టుకొని ఆ తర్వాత అగ్ని వెలిగించాలి. అంతేగాని ఉదయం నిద్ర లేవగానే పాచిముఖంతో వెళ్ళి అగ్గి వెలిగించరాదు. అది దరిద్ర హేతువు. ఇక నాలుగవ తప్పు, సాయంత్రం 6 గంటల తర్వాత, అంటే చీకటి పడిన తర్వాత తులసిని కోయరాదు. తులసి దళాల్ని మాత్రమే కాదండి, తులసి ఆకుల్ని కూడా కోయరాదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఇక ఆ తర్వాత మంగళవారము, శుక్రవారము, ఆదివారము, అమావాస్య, పాడ్యమి ఇటువంటి తిథుల్లో క్షవరం చేయించుకోకూడదు, గోర్లు కత్తిరించకూడదు. ఈ విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకోండి. సాయంత్రం 6 గంటల తర్వాత గోర్లను కత్తిరించుకోకూడదు, క్షవరం చేసుకోకూడదు. ఇక ఆ తర్వాత మంచం మీద కూర్చొని భోజనం తినకూడదు. భోంచేసినటువంటి కంచంలో చెయ్యి కడగకూడదు. షింక్ దగ్గరకు వెళ్ళి చెయ్యి కడుక్కోవాలి. చెయ్యి కడుక్కున్న తర్వాత ఒక వస్త్రాన్ని తీసుకొని ఆ చేతిని తుడుచుకోవాలి. కొంతమంది చెయ్యి కడిగేసి ఆ నీళ్లను ఇలా ఇల్లంతా విదిలిస్తూ ఉంటారు. అది పరమదరిద్ర హేతువు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. మీ పిల్లలు కూడా భోంచేసిన తర్వాత షింక్లో చెయ్యి కడిగేసి ఇలా గోడలకు ఎంగిలి చేతిని విదిలిస్తూ ఉంటే వాళ్లకు చెప్పండి, ఇలా చేయకూడదు, అది దరిద్ర హేతువు అని చెప్పి మీ పిల్లలకు చెబితే వారు అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా సాయంత్రం చీకటి పడిన తర్వాత ఇనుము వస్తువులను, నూనెను, నల్ల వస్త్రాలను ఇంటికి తీసుకొని రాకూడదు. అంటే సాయంత్రం 6 గంటల తర్వాత ఇనుపు వస్తువులు కావచ్చు, నల్లని వస్త్రాలు కావచ్చు, నూనె కావచ్చు, ఇవేవి ఇంటికి తీసుకొని రాకూడదు. ఇంకా కొంతమంది ఉప్పు కూడా చీకటి పడిన తర్వాత ఇంటికి తీసుకొని రాకూడదని చెప్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా జ్యేష్ఠాదేవి, శనీశ్వరుడు ఉండేటువంటి స్థానాలు కాబట్టి చీకటి పడిన తర్వాత ఈ వస్తువులను ఇంటికి తీసుకొని రారాదు. ఇక ఆ తర్వాత విషయము, స్త్రీలు పడుకునేటప్పుడు గాజులు, మాంగళ్యం తీసి పక్కకు పెట్టరాదు. ఇప్పుడు చాలామంది తెలియకుండా పడుకునేటప్పుడు ఈ తాళి అడ్డంగా ఉంటుంది, పడుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది, చేతిలో గాజులు గల్గల్మంటూ ఉంటాయి, సరిగ్గా నిద్ర పట్టదని గాజులన్నీ తీసేసి పక్కకు ఉంచేస్తారు, తాళిబొట్టు కూడా తీసి పక్కకు ఉంచేస్తారు. అలా అస్సలు చేయకూడదండి.
వివాహము అనేది ఒక పవిత్రమైన తంతు. పెద్దల సమక్షంలో బాజా భజంత్రీలు మ్రోగిస్తూ ఉండగా, వేద మంత్రాలు చదువుతూ ఉండగా ఆ పవిత్రమైనటువంటి తాళిబట్టుని శుభముహూర్తంలో ధరింపజేస్తాడు భర్త. కాబట్టి ఎప్పుడు పడితే అప్పుడు తాళిని తీయడము, చేతికి ఉన్నటువంటి ఆ యొక్క గాజుల్ని తీసేయడము, పడుకునేటప్పుడు బొట్టు తీసేయడము, ఇటువంటి పనులు చేయకూడదు. దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా భార్యాభర్తలు అసుర సంధ్యా వేళలో కలవకూడదు. అంటే సాయంత్రం 5 గంటల నుండి 7 గంటల సమయంలో అసుర సంధ్యా వేళ అంటారు. ఆ సమయంలో స్త్రీ పురుషుల కలయిక అనేది నిషిద్ధము. దితి కశ్యపులు అలా కలిసినందుకే హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు పుట్టారని మనకు భాగవత పురాణంలో ఉంటుంది. కాబట్టి నిషేధ సమయంలో ఇంట్లో చక్కగా దేవుడి ముందర దీపాలు వెలిగించి భగవంతుణ్ణి పూజిస్తూ ఉండాలి. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉండాలి. విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామ స్తోత్రము ఇటువంటివి చదువుతూ ఉండాలి. అంతేగాని ఆ సమయంలో స్త్రీ పురుషుల కలయిక, అదేవిధంగా భోజనం తినడము, నిద్రించడము, ఈ పనులను అస్సలు చేయకూడదు. ఆ తర్వాత ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఇంటి దగ్గరకు వచ్చినటువంటి యాచకులను, భిక్షగాళ్లను తిట్టరాదు. చాలామంది ఇంటి ముందుకు భిక్షగాళ్ళు వస్తే వాళ్ళని తిడుతూ ఉంటారు. మీకేం పని లేదా, ఏదైనా పని పాట చేసుకొని చావండి అయ్యా, ఎప్పుడు ఎవరో ఒకరు వచ్చేస్తూ ఉంటారు ఇంటి ముందరికి, మాకే లేదు, మీకు మేమేమి ఇవ్వగలం, పొండి ఇక్కడి నుండి అంటూ ఉంటారు. అలా అనకూడదు. అభ్యాగతం స్వయం విష్ణు అని చెప్తుంది శాస్త్రం. శ్రీ మహావిష్ణువే మనల్ని పరీక్షించడానికి, మనలో ధర్మగుణం ఉందా లేదా అని తెలుసుకోవడానికి యాచకుడి రూపంలో రావచ్చు. కాబట్టి మన ఇంటి దగ్గరకు వచ్చిన భిక్షగాళ్లను తిట్టకుండా కనీసం 1 రూపాయి అయినా ఇచ్చి పంపించాలి. ముఖ్యంగా మలమూత్ర విసర్జన చేసిన తర్వాత కాళ్ళు కడుక్కోవాలి. కాళ్ళు కడుక్కున్న తర్వాత తడి కాళ్లతో ఇల్లంతా తిరగకూడదు అని దేవీ భాగవతంలో చెప్పి ఉన్నారు. తడి కాళ్లతో ఇల్లంతా తిరిగినట్లయితే లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది. కాబట్టి కాళ్ళు కడుక్కున్న తర్వాత ఒక వస్త్రంతో కాళ్లను బాగా తుడుచుకోవాలి, లేదా ఒక మ్యాట్ మీద కాళ్ళు బాగా తుడిచేయాలి. అంతేగాని తడి కాళ్లతో ఇల్లంతా తిరగకూడదు. ముఖ్యంగా విరిగిపోయినటువంటి దేవతామూర్తులను పూజ గదిలో ఉంచుకోకూడదు. గణపతి ఉన్నాడనుకోండి, తొండం విరిగిపోయింది లేదా చెయ్యి విరిగిపోయింది, అటువంటి విరిగిన విగ్రహాలని పూజ గదిలోనే కాదు అసలు ఇంట్లోనే ఉంచుకోకూడదు. ఏదో ఒక దేవుడి బొమ్మ ఉందనుకోండి, ఆ విగ్రహము కాస్త విరిగిపోయినట్లయితే వెంటనే దాన్ని తీసుకొని వెళ్ళి ఎక్కడైనా నీళ్లలో నిమజ్జనం చేసేయాలి, లేదంటే ఏదైనా బావిలో విడిచిపెట్టేసేయాలి. అంతేగాని ఆ విరిగినటువంటి విగ్రహాలను ఇంట్లో పెట్టుకోకూడదు. దహన సంస్కారానికి వెళ్ళి వస్తే తప్పకుండా స్నానం చేయాలి. ఎవరైనా మరణించినప్పుడు దహన క్రియలకు వెళ్ళి వస్తారు కదా శ్మశానానికి, వెంటనే తప్పకుండా తలస్నానం చేయాలి. కొంతమంది ఏముందిలే స్నానం చేయకపోతే, మన బంధువులే కదా మరణించింది, ఏమీ కాదు, మనము ఒకరోజు వెళ్ళిపోవలసిందే అని వితండవాదంగా మాట్లాడతారు. అలా చేయకూడదు. దహన సంస్కారానికి వెళ్ళి వచ్చిన తక్షణం తప్పకుండా తలస్నానం చేసి తీరాలి. వెంట్రుకలను, ఎముకలను కాలితో తొక్కరాదు. దారిలో ఎక్కడైనా మనం వెళ్ళేటప్పుడు ఎముకలు కావచ్చు, వెంట్రుకలు కావచ్చు దారిలో పడి ఉంటే వాటిని మనం తొక్కినట్లయితే మనం నిర్వీర్యులమైపోతాము. ఇంట్లో దీపం వెలిగిస్తే 1 వత్తి వెయ్యరాదు. చాలామంది తెలియకుండా ఇప్పటికీ కూడా పూజ గదిలో దీపం వెలిగించేటప్పుడు 1 వత్తి వేసి వెలిగిస్తారు. అలా వేయకూడదు. ఎవరైనా చనిపోయినప్పుడు తల దగ్గర దీపం పెడతారు కదా, ఆ దీపంలో మాత్రమే 1 వత్తి వేస్తారు. మనం పూజ గదిలో దేవుడి ముందర దీపారాధన చేసేటప్పుడు దీపంలో 3 వత్తులు వేయాలి. కనీసం 2 వత్తులైనా వేసి దీపం వెలిగించాలి. దీపం వెలిగించిన తర్వాత తప్పకుండా ఆ దీపానికి పసుపు కుంకుమ అలంకరించి ఒక పువ్వును సమర్పించాలి. ఎవరైనా చనిపోయినప్పుడు తల దగ్గర దీపం వెలిగిస్తారు కదా, ఆ దీపానికి పసుపు కుంకుమ అలంకరించరు, పువ్వు పెట్టరు. మన ఇంట్లో దీపారాధన చేసినప్పుడు తప్పకుండా దీపానికి గంధ కుంకుమ అక్షతలు కావచ్చు లేదా పువ్వు కావచ్చు అలంకరించాలి. అది మనకు సకల శుభాలను ప్రసాదిస్తుంది. ముఖ్యంగా మురికి బట్టలను, చినిగిపోయిన వస్త్రాలని ధరించకూడదు. అది దరిద్ర హేతువు. మనము స్నానం చేయడానికి బట్టలు తీసేసామనుకోండి, స్నానం చేసిన తర్వాత మళ్ళీ అదే మురికి బట్టల్ని ధరించకూడదు. దాన్ని మళ్ళీ ఉతికి ఆరవేసి ధరించాలి. ముఖ్యంగా మురికి బట్టల్ని ఎక్కువ కాలం ఇంట్లో పెట్టుకోకూడదు. 3 రోజులకు ఒకసారి బట్టలు ఉతికేస్తూ ఉండాలి.
ఇక సాయంత్రం వేళలో చిన్న పిల్లల్ని కొట్టకూడదు. మహాలక్ష్మీదేవి సాయం సంధ్య వేళలో గోధూళి లగ్నంలో ఇంటికి వస్తుంది. అప్పుడు పిల్లలు రోదిస్తూ ఉంటే, ఏడుస్తూ ఉంటే, భార్యాభర్తలు గొడవ పడుతూ ఉంటే ఆ ఇంట్లో మహాలక్ష్మీదేవి ఉండదు, వెళ్ళిపోతుంది. కాబట్టి సాయం సంధ్య వేళలో భార్యాభర్తలు గొడవ పడడము, పిల్లల్ని కొట్టడము, దుర్భాషలాడడము ఇటువంటి పనులను చేయకూడదు. కాబట్టి ఈ వీడియోలో ఎన్నో అమూల్యమైనటువంటి విషయాల్ని తెలుసుకున్నాం కదండి. ఈ తప్పులు గనక మీరు చేస్తున్నట్లయితే వెంటనే సరిదిద్దుకోండి. ఈ విషయాలను ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి. ఎందుకంటే మన సనాతన ధర్మం 10 కాలాల పాటు వర్ధిల్లాలి. మనమందరము కూడా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, భగవంతుని కృపచేత సంతోషంగా ఉండాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.